చచ్చిపోతున్నారు. ఇలాగ అయిపోయినాయి సార్ ఏవో అభ్యర్థి. సార్ మనం ఈ థెరపీ సెంటర్ స్టార్ట్ చేసామంటే మనం వయసు పెరిగిపోతుంది మనం ఏమవుతుందండి ఇతరుల మీద ఆధారపడే స్టేజ్ వస్తుంది. శరీరంలో ఏమవుతుందంటే మన శరీరంలో అవయవాల పట్టుకొని తగ్గడం. కాబట్టి ఏంటంటే ఇంకోటి ఏంటంటే అవయవాల పట్టుకొని తగ్గడమే కాకుండా కొన్ని అనారోగ్య సమస్యలు కూడా పెరుగుతాయండి వయసు పెరిగిపోతే. తర్వాత ఇంకోటి ఏంటంటే మన భారతదేశంలో వృద్ధులు నిర్లక్ష్యం చేయడం ఎక్కువ అండి. మీరు చూడండి చాలా సార్లు మీరు గమనించండి, వయసు పెరిగిపోతే ఏం చేస్తారు తల్లిదండ్రులు అన్ని తీసుకొని ఈ రోజుల్లో తల్లిదండ్రులు వాళ్ళని అంటే సరిగ్గా చూసుకోగా. అందుకోసం ఏంటంటే మనకేంటంటే ఈ థెరపీ సెంటర్ ఉద్దేశం ఏంటంటే వృద్ధులకి మంచి ఆరోగ్యం ఇస్తే కనీసం వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలుగుతారు ఉద్దేశంతో ఈ థెరపీ సెంటర్ వృద్ధులు రెండు వ్యవస్థలు కరెక్ట్గా పనిచేయాలండి. చూడండి మనం ఓల్డెన్ డేస్లో పాత రోజుల్లో మనం డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు ఏమి పట్టుకొని చెక్ చేసి వైద్యం చేసేవాళ్ళండి. ఒక 30 సంవత్సరాల కిందట ఒకసారి మీరు ఆలోచన చేయండి, నాడీ పట్టుకునేవాళ్ళండి కదండి. అంటే ఏంటంటే ఈ నాడీ వ్యవస్థ కరెక్ట్గా ఉంది అనుకోండి మనకు ఆరోగ్యం ఉంటుంది. నాడీ వ్యవస్థ కరెక్ట్గా లేదు కాబట్టి అంటే నువ్వు నేను ఆరోగ్యం ఉండాలి. ఫస్ట్ మన శరీరంలో నాడీ వ్యవస్థ కరెక్ట్గా ఉండాలి. అందుకోసం పూర్వం ఒక 30 సంవత్సరాల కిందట మనం డాక్టర్ దగ్గర పోయినప్పుడు ఫస్ట్ నాడీ పట్టుకొని చెక్ చేసి వైద్యం చేసేవాళ్ళం. తర్వాత ఇప్పుడు అండి ప్రజెంట్గా ఇప్పుడు ఏం చేస్తున్నారు, మన డాక్టర్ దగ్గరికి పోతేనే వెంటనే బ్లడ్ చెకప్ చేస్తారు. ఇప్పుడు చెకప్ అందుకోసం మనం డాక్టర్ దగ్గర చెకప్ పోయినప్పుడు రక్త పరీక్ష చేసి ఏం చెప్తాడు, మీకు మలేరియా ఉందని, టైఫాయిడ్ ఉందని, లేకుంటే షుగర్ ఉందని, థైరాయిడ్ ఉందని అంటే రక్త పరీక్ష చేసిన తర్వాతనే మనకి చెప్పడం జరుగుతుంది. కాబట్టి అంటే మీకు నాకు ఆరోగ్యం ఉండాలి, నెక్స్ట్ ఏముండాలండి రక్త ప్రసరణ కరెక్ట్గా ఉండాలి. ఈ రెండు అంటే నాడీ వ్యవస్థ కరెక్ట్గా రక్త ప్రసరణ కరెక్ట్గా ఉన్నప్పుడు మన శరీరంలో హార్మోన్స్ అండి. హార్మోన్స్ అంటే ఏంటి, మీరు చూడండి చాలా మంది ఈరోజు షుగర్తో బాధపడుతున్నాం, థైరాయిడ్తో బాధపడుతున్నాం. ఇప్పుడు మనకు షుగర్ కూడా వచ్చిందంటే కారణం ఏంటంటే మన శరీరంలో ప్యాంక్రియాసిస్ అనే గ్రంథి ఉంటుంది, అది కూడా ఒక హార్మోన్ అండి. అది సరిగ్గా పనిచేయడం. థైరాయిడ్ కూడా చాలా మందికి ఉందండి, చిన్న లేదు పెద్ద లేదు, చిన్న పిల్లల నుంచి థైరాయిడ్ వస్తుంది అంటే అది కూడా ఒక హార్మోన్ అండి. కానీ ఈ రెండు మనకు సరిగ్గా పనిచేయాలి మనకు ఆరోగ్యం ఉండాలంటే. తర్వాత నాలుగోది ఏంటంటే ఈ మూడు వ్యవస్థలు కరెక్ట్ ఉన్నప్పుడు మనకు వ్యాధి నిరోధక శక్తి కరెక్ట్ ఉంటుందండి. వ్యాధి నిరోధక శక్తి అంటే ఏంటంటే జబ్బును రాకుండా అడ్డుకునే శక్తి. ఈ నాలుగు కరెక్ట్ ఉన్నప్పుడు మనం జీవితకాలం ఆరోగ్యం ఉంటాం. అది మందు అవసరం లేదు, సూర్య అవసరం లేదు, ఆపరేషన్ అవసరం లేదు. ఈ నాలుగు వ్యవస్థలు కరెక్ట్ కావాలి. ఆ నాలుగు వ్యవస్థలు ఈ థెరపీలో మనకు కరెక్ట్ అయిపోతుంది. అందుకు చూడండి మీకు ఈ థెరపీలో చాలా రోజులు ఈ థెరపీ రాకముందు మీరు మందులు వాడినారు, ఇంజక్షన్ వాడినారు. మరి ఈ థెరపీలో మేము ఏమైనా మెడిసిన్ ఇస్తున్నాము, మరి ఎట్లా అవుతుంది ఆరోగ్యము? ఫస్ట్ నాడీ వ్యవస్థ కరెక్ట్గా అయిపోతుంది. తర్వాత రెండోది బ్లడ్ సర్క్యులేషన్, రక్త ప్రసరణ, రక్తం శుద్ధి అవుతాము. ఈ రెండు కరెక్ట్గా పనిచేసినప్పుడు హార్మోన్స్ కూడా పనిచేస్తాయి. తర్వాత మనకు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతూ ఉంది. ఈ నాలుగు ఉన్నప్పుడు మీకు మందులు అవసరం లేదు, ఇంజక్షన్ అవసరం లేదు. ఈ నాలుగు వ్యవస్థలు ఎవరిలో కరెక్ట్ ఉంటాయి?
మా ఇంట్లో చిన్నపిల్లలు కరెక్ట్ ఉంటాయి, అందుకే వాళ్ళు చిన్నపిల్లలు ఇక్కడ రాలేదు. మన శరీరంలో ఏం లేవు, ఈ 4 వ్యవస్థలు కరెక్ట్గా లేవు, అందుకోసం మనం ఈ థెరపీ సెంటర్కి వచ్చాం. మనకి ఈ థెరపీ సెంటర్లో కూడా మీకు ఆరోగ్యం వస్తుంది. ఎట్లా వస్తుంది? ఈ 4 వ్యవస్థలు కరెక్ట్గా అయిపోతాయి. అందుకోసం మనకి ఈ థెరపీలో మందు లేకుండా ఆరోగ్యం. అందుకోసమే ఈ థెరపీ ఉద్దేశం ఏంటంటే, మీకు చూడండి, ఈ థెరపీలో చాలా మీరు రకరకాల ప్రయత్నాలు చేసినారు. బయట ఏం ప్రయత్నాలు చేసినారు? ఎన్నో మందులు, మెడిసిన్స్, ఇంజెక్షన్స్ అంట రకరకాల డాక్టర్ దగ్గర తిరిగి ప్రయత్నం చేసిన వాళ్ళే. చాలామంది విసిగి వేసారిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే మేము చాలా చూస్తుంటాం, మేము చాలా చోట్ల తిరుగుతుంటాం. వాళ్ళు ఎన్నో మందులు వాడినాం, నాకు తగ్గలేదు, కానీ ఈ థెరపీ సెంటర్లో తగ్గింది. ఈ థెరపీ సెంటర్లో ఇంకోటి ఏంటంటే, ఈ థెరపీ సెంటర్లో మాకు జబ్బు తగ్గడం కాకుండా ఎంతో డబ్బు కూడా మిగిలిందని చెప్తా ఉంటాం. చూడండి, ఈ రోజుల్లో చూడండి మనం సంపాదించిన కాబట్టి అంటే చూడండి, అంటే ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నాడు మనిషి. అందుకోసమే మన ఒక బుక్లో ఒక సామెత ఉంది, కానీ పెట్రోల్ పోసుకునే టైం లేదండి. ఏమండి? బండి ఉంది మనకి, కానీ పెట్రోల్ పోసుకునే టైం లేదు. కానీ ఏంటంటే డబ్బు ఉంది మనిషి దగ్గర, కానీ శరీరాన్ని గురించి పట్టించుకునే టైం లేదండి. అర్థమైందని నేను చెప్పేది. బయట పెట్టమన్నాడు తెలుసా మీకు? అలెగ్జాండర్ ద గ్రేట్ అంటే ప్రపంచాన్ని జయించిన గొప్ప రాజు ప్రపంచాన్ని జయించడానికి కానీ ఒట్టి చెల్లుతో పోతున్నాడు. కాబట్టి మనం ఏమి సంపాదించి తీసుకుపోయేది లేదు, కానీ ఉన్నన్ని రోజులు ఆరోగ్యంగా ఉన్నాయి. అదే మహాభాగ్యం. కాబట్టి అంటే ఈ థెరపీలో మీకు మంచి ఆరోగ్యం దొరుకుతూ ఉంది. ఒకరి మీద ఆధారపడకుండా మీరు మంచి ఆరోగ్యాన్ని తీసుకోవచ్చు ఈ థెరపీ సెంటర్లో. ఇంకోటి అంటే మీకు ఈ థెరపీ సెంటర్ ఒకటి అవకాశం కల్పిస్తారండి. ఇది మీరు ఎన్ని రోజులు తీసుకున్నా ఈ థెరపీ సెంటర్ మీకు ఉచితంగా ఆరోగ్యం ఇస్తాం. ఎన్ని రోజులు అంటే లిమిట్ ఏం లేదండి. అందరికీ నమస్కారం. నేను విజయ్ కుమార్, ఖమ్మం పట్టణంలో ఉంటాను. ఇంతకుముందు కొత్తగూడెంలో ఉండిపోయిన వాడిని 20 సంవత్సరాల క్రితం. అందుకే కొత్తగూడెం నాకు ఎంతో ప్రేమ. ఎప్పుడైతే సార్ వాళ్ళు కొత్తగూడెంలో పెట్టాలి అని అంటున్నారో, నేను నా వంతు నేను కృషి చేసి తప్పకుండా కొత్తగూడెంలో పెట్టాలనే ఆలోచన నాకు కలిగి దీని మీద ఎక్కువగా ప్రయాసపడ్డాను. దానికి సహకరించిన సమయ గారు, దాన్ని బట్టి ఒక ప్లేస్ అనేది దొరికింది. నిజంగా ఇది కొత్తగూడెంకి అదృష్టమే. ఎందుకంటే ఈ సెంటర్లు అన్ని చోట్ల పెట్టాలన్నా కుదరట్లేదు. అంటే వారి కమిట్మెంట్ వేరే ఉన్నది. ఈ విధంగా వారు కొత్తగూడెంలో పెడుతున్నారని చెప్పి అన్నప్పుడు నేను ఎంతో ఆశపడి ఈ విధంగా జరిగించినప్పుడు నాకేంత, ఎందుకంటే నేను ఆ థెరపీకి గత సంవత్సరం నుంచి వెళ్తున్నాను. ఒక ఇయర్ నుంచి ఒక నెల రోజులు నేను కనుక దాని గురించి చెప్పాలి అని ఆశతో వస్తున్నాను. ఎందుకంటే దీంతో ఆరోగ్యం మాత్రం 100% బాగైంది. మన రక్తము, వాళ్ళు చెప్పినట్టు నాడీ వ్యవస్థ, హార్మోన్స్, ఇవన్నీ కూడా చక్కటి ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది. కానీ దీన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. నేను చెప్పేది నిర్లక్ష్యం చేయద్దు. మంచిగా అయిపోయిందని చెప్పి మీరు వదిలిపెడితే మాత్రం మళ్ళా జీవితంలో మళ్ళా రోగగ్రస్తులు కానీ మిగిలిపోతారు. మనకు దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు. తిరిగి మనకు పెద్దగా అయిన తర్వాత కూడా దేవుడు మంచి ఆరోగ్యం. పోస్ట్ పోన్ చేయొద్దు. ప్రతిరోజు కూడా ఈ యొక్క ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడే దీని యొక్క ఫలితాన్ని మనం చూడగలుగుతాం. మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. తర్వాత మన కుటుంబం కూడా ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా బతకగలుగుతాం. లేకపోతే మన డబ్బంతా తీసుకుపోయి హాస్పిటల్లో పెట్టాల్సిందే. వేలు నేను చెప్తున్నాను, నాకు ప్రతి నెల 10,000 మెడిసిన్స్కి అయ్యి. అటువంటిది ఇప్పుడు నాకు 4,000కే నాకు తగ్గిపోయినా ఆరోగ్యం వచ్చింది. ఇది నేను నా జీవితంలో ఉన్నట్టున్న వారి యొక్క కమిట్మెంట్, అంటే వారు ఒప్పగించుకున్న విధానం అనేది ఎంతో గొప్పగా ఉన్నది. ఎక్కడో కర్నూలు నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళకి నుంచి ప్రయాణం చేస్తూ వారానికి ఇక్కడ ఉండి, వారి పిల్లలు ఉన్నారు, పిల్లల దగ్గర కూడా ఎక్కువగా ఉండకుండా పబ్లిక్కి
మంచి మేలు జరుగుతుందన్న ఒక సంతోషంతో ఇంకా ఎక్కువగా వారు కమిట్ చేసుకునే విధానం చూసి నేను ఎంతో పులికొల్పబడ్డాను. నాలో కూడా ఒక గొప్ప ఉత్సాహం కలిగింది. వాళ్ళు చేస్తున్నప్పుడు మనం వాళ్ళకు కూడా హెల్ప్ చేయాల్సిన బాధ్యత ఉన్నాయి. వాళ్ళు వచ్చి చేసుకోబోతున్నారనే వారు కాకుండా వారికి మేము హెల్ప్ చేయడం కూడా మంచిదనే ఉద్దేశంతో ఆ విధంగా రావడం జరిగింది. మా జీవితంలో జరిగింది ఒకటి, మీరు కంపల్సరీగా దాన్ని ఏంటంటే నిర్లక్ష్యం చేయొద్దు. 5:30 నా దగ్గరకు వచ్చేస్తారు, వారు గంట సేపు తీసుకుంటారు. నేను 6 నుంచి, నా భార్య 7 నుంచి, అట్లా రోజు 5 ఆ విధంగా కంపల్సరీగా అదే టైంకి మేము రొటీన్గా ఈ యొక్క ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతున్నది. నా దగ్గర 3 ఉన్నాయి. ఈ పొట్టది ఉన్నది, మాటలు చెప్పలేదు. మీరందరూ కూడా ఈ విధంగా వచ్చి ఎక్కువగా అయితే నేను క్రిస్టియన్ని అంటే క్రైస్తవుని కనుక దేవుని గురించి ఒక్క మాట చెప్తానమ్మా. ఎందుకంటే ఈ రాయి గురించి నేను తెలుసుకున్నప్పుడు ఈ రాయి అనేది ఈ స్టోన్, ఆ స్టోన్లో నుంచి వచ్చేది ఏంటి అంటే ఆ కిరణాలు డి విటమిన్ అనే ఒక విటమిన్, ఆ యొక్క కిరణాలు దాంట్లో నుంచి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. అది మన బాడీకి దొరకటం లేదు. పొద్దున 7 గంటల నుంచి 9 గంటల లోపల సూర్యుడి నుంచి వస్తాయి, కానీ అది మన ఊరం తీసుకోలేకపోతున్నాం. నెగిటివ్ అయాన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ స్టోన్స్లో దేవుడు ఉంచాడని చెప్పి తెలుసుకున్నప్పుడు నాకు నమ్మబుద్ధి, ఎందుకంటే ఆ రాయిలో ఆ మహాత్యం ఉన్నదని సంగతిని గుర్తించాను. రాయిలో ఆ మహాత్యం ఉండి ఆ యొక్క ఆరోగ్యాన్ని బాగు చేసినట్లుగా చూశాను. ఈరోజు సహోదరుడు అందరూ కూడా మీ అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే క్రైస్తవ జీవితంలో కూడా యేసుప్రభు ఆయన సజీవమైన రాయి, ఆ రాయి దగ్గరికి రమ్మన్నాడు యేసుప్రభు. కాబట్టి ఆయన ఇచ్చే ఆరోగ్యం ఆత్మీయ ఆరోగ్యం. ఏదైతే మనము శరీరంగా సంబంధించిన ఈ విషయాలను ఎట్లా ఉన్నాయో సహోదరు, నేను కులం గురించి చెప్పట్లే, మతాన్ని గురించి చెప్పట్లే, యేసుప్రభు గురించి చెప్తున్నాను. ఆయన ఇచ్చే ఆరోగ్యం అనేది ఆత్మీయ ఆరోగ్యం. ఇది కూడా నిర్లక్ష్యపరిస్తే బలహీనంగా మిగిలిపోతాం. పోస్ట్ పోన్ చేస్తే మనలో నిరోధక శక్తి ఉండదు, రక్త ప్రసరణ ఉండదు, గమనించండి. కాబట్టి ఆ విధంగా నిరోధక శక్తి కావాలన్నా, పాపాన్ని అడ్డుకోవాలన్నా, పాప జీవితాన్ని లేకుండా నిరోధించుకోవాలన్నా యేసుప్రభు రాయి దగ్గరకు వచ్చినప్పుడు ఆ యొక్క గొప్ప కార్యం జరుగుతుందని నేను విశ్వసిస్తున్నాను. మీ అందరికీ కూడా వందనాలు. వాళ్ళకి సమస్య సంబంధమే లేదు. జస్ట్ మన దగ్గరకు వచ్చి థెరపీ తీసుకొని ఇలాంటి థెరపీ కొత్తగూడెంలో పెడుతున్నామంటే, నేను కొత్తగూడెం వాసినే, నేను ఇక్కడి నుంచే ఖమ్మానికి వచ్చాను. కొత్తగూడెంలో పెడుతున్నారంటే మా ఊరిలో పెడుతున్నారని నాతో పాటు నాకన్నా ముందే ఇంకా ఈ ఊరంతా సెర్చ్ చేసి ఫైండ్ అవుట్, ఇంత పెద్ద బిల్డింగ్, ఇంత మంచి బిల్డింగ్ ఇచ్చినందుకు మనకి అందులో ఒకసారి గట్టిగా హలో. ఓపెనింగ్ వచ్చినప్పుడు ఒక 2-3 వచ్చారు. వచ్చినప్పుడు మీ ఇక్కడ ఆఫీసు ఓపెన్ చేసామండి, మీ ముగ్గురికి ఎలా ఇన్ఫర్మేషన్ అంటే మా సిస్టర్స్ వాళ్ళు, మా బంధువు వాళ్ళు, అమ్మ వాళ్ళు చూసుకుంటున్నారండి, ఇక్కడ ఓపెనింగ్ చేస్తున్నారని చెప్పేసి అన్నాను. తర్వాత వారం 10 రోజుల తర్వాత ఒక 15 మంది వచ్చారు. ఈ వచ్చినటువంటి 3 దగ్గర వాళ్ళకి చెప్పారట. అంటే ఇది మనిషి ఇక్కడికి వచ్చినటువంటి థెరపీ ఏదైతే తీసుకుంటుందో వాళ్ళకి ఎంత విశ్వాసం ఉంటే ఆ 4 వస్తారు అక్కడికి. అలాగా ఇప్పుడు మీకు ఎవరు చెప్పారో మీ తోటి వాళ్ళు చెప్పి ఉంటారు, వాళ్ళు నమ్ముంటారు. ఇక్కడ చేసేటువంటి ఒక కార్యక్రమం కూడా మీకు అన్ని విధాలు కూడా మీకు ఆరోగ్యాన్ని ఇస్తున్న విషయాన్ని తెలుసుకొని ఇక్కడికి వచ్చారు. అయితే మేము యాక్చువల్గా ఇప్పుడు ఇది 4 నెలలు అవుతుంది. ఇంకా చాలా మంది పేషెంట్లు, చాలా మంది వచ్చేవాళ్ళు ఉన్నారు. తర్వాత ఈ థెరపీ గురించి అంటే నేను మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పగలుగుతున్నా. నా యొక్క వయసులో ఇప్పుడు దాదాపు నా వయసు ఎంత ఉంటుంది అనుకుంటున్నారో ఎవరైనా ఒకరు లేదు చెప్పండి, ఎవరైనా పర్లేదు ఒకరి చెప్పండి. వినపట్లేదు? సరే, ఓకే. నా వయసు వచ్చేసి 64 అండి. నేను ఈ థెరపీ సిస్టాన్ని గత 30 సంవత్సరాలు కూడా చేయాలంటూ దీని క్రమేణగా ఒక వ్యాయామ వ్యవస్థ నడిపిస్తూ ఒక 4 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి నాకు. అక్కడ కూడా పిల్లలకు నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో వెయిట్ లిఫ్టింగ్, బాడీ బిల్డింగ్, పవర్ లిఫ్టింగ్లో కూడా వాళ్ళకి మంచి శిక్షణ ఇస్తున్నాము. దాంతోపాటు కూడా మేము కూడా మంచి హెల్త్ చేసుకొని అక్కడ కూడా మేము అందరూ కూడా ఉచితంగా శిక్షణ ఇస్తున్నాము.
ఇప్పుడు నీ వయసులో 64 సంవత్సరాలు అంటే నా ఫ్రెండ్ సర్కిల్ ఉన్న వాళ్ళందరూ ముసలు అయిపోయారండి. 60లో నా ఏజ్లో ఉన్న వాళ్ళు చాలా మంది ముసలు అయిపోయారు. అరే ఏంటో బాబు నువ్వు ఏం చేస్తావు, మీరు నీ యొక్క రహస్యం ఏంటి చెప్పమన్నా. మనసుతో ఉంచుకోవాలి, ఆరోగ్యమైనటువంటి ఆలోచన పెట్టుకోవాలి. మనకు ఏది అవసరం ఏది అవసరం లేదనేది మనం తెలుసుకోవాలి. సమాజం డబ్బు సంపాదించుకోవడం తెలుసుకోవడం ఎంత ముఖ్యమో ఆరోగ్యం కూడా తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నేను అదొక చిన్న సైలెన్స్ ఎవరు ఉండలేదు. సైలెన్స్ అని ఇక్కడ ఉన్నటువంటి సార్లు అందరూ చెప్పినా కూడా మీరు సైలెన్స్ ఉండలేదు. మరి మీకు అంత శక్తి ఎట్లా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. ఇంటి పక్క వాళ్ళు పిలిస్తేనే మాట్లాడలేదు కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత 10 మందితో రోజు 15 నిమిషాలు వృధాగా మాట్లాడుతున్నారు. సార్ వాళ్ళు వచ్చింది కదా, చపాలు కొట్టాడు ఒకసారి గట్టిగా. అదంతా తెలియదు, పాటించండి. తెలియని వాడు చెప్తే నేను చేస్తున్నావు నువ్వు గురించి చేయంటే అది మళ్ళీ రాంగ్ ఇన్ఫర్మేషన్ పోతుంది. ఒక కాలు నొప్పి ఒక కాలు ముందే వస్తుంది కదా. కాబట్టి అలాంటిది చేయకుండా దయచేసి మరొకసారి రిక్వెస్ట్, ఇక్కడ చాలా మంది వస్తున్నారు, డిఫరెంట్ మనస్తత్వాలు ఉంటారు, డిఫరెంట్ ఏజ్ వాళ్ళు గ్రూప్ వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. కాబట్టి వాళ్ళందరితో సమయ భావంతో సోదర భావంతో మంచిగా ఉండి మీకు ఏది కావాలో అదే మీరు స్వీకరించండి. మీ టైంలు వృధా చేసుకొని మీ స్టెమినాలు వృధా చేయదు, లేనిపోని విషయాలు ఇతరులకు చెప్పదు. ఒక మంచి హెల్త్ గురించి థెరపీ గురించి చెప్పండి. ఓకే, అందరికీ ధన్యవాదాలు. అంటే నా వెనుకలు ఉంటే వీళ్ళందరూ ఇంత ఆదరణ అనమాట. వీళ్ళలో ఎవరైనా ఒకరు సపోర్ట్ చేయకపోయినా మనం ఈ స్టేజ్కి రాలేము. ఇక్కడ ఇంతమందికి రోజుకి 400 మందికి మనం ఆరోగ్యం పంచలేము. ప్రతి ఒక్కరు కాంట్రిబ్యూషన్ ఉంది. వీళ్ళ సైడ్ నుంచి, సార్ వాళ్ళ సైడ్ నుంచి, మీ సైడ్ నుంచి ప్రతి ఒక్కరు కాంట్రిబ్యూషన్ ఉంది కాబట్టి మనం ఇంతమందిని బాగు చేస్తున్నాము. మన టార్గెట్ మీ అందరికీ తెలుసు ఏంటది, ఒక రోజుకి 1000 మందికి ఇవ్వాలి. అంత అవసరమైతే ఇక్కడి నుంచి చివరి వరకు ఈ సెంటర్లన్నీ మనకెందుకు రావాలి, సరేనా? నమ్మకం ఉంది, నేను చేయగలనని, నాకు విశ్వాసం ఉంది, మీరందరూ తోడుంటే చేస్తానని. ఎలాగా నాకు బ్యాక్ సైడ్ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి. అయితే ఇవాళ మనం ఎందుకు పెట్టుకున్నామంటే మీ దుఃఖం తీసుకొని సైలెంట్గా 3 వాళ్ళ దగ్గరికి వెళ్తాం. జస్ట్ సైలెంట్గా అవి మామూలుగా పింక్ కలర్ కారణాలు ఇస్తాను. పాస్ చేశారా? ఓకే ఓకే. ఎవరో చెప్పారు దీని గురించి నేను తెలుసుకోవాలి, నేను థెరపీ తీసుకోవాలి అని ఫస్ట్ సార్ వచ్చారు. సార్కి ఏ ప్రాబ్లం ఉంది? నమస్తే సార్, అందరికీ నమస్తే. వేదిక నలగించిన పెద్దలందరికీ కూడా నమస్తే. నేను బేసిక్గా ఫోటోగ్రాఫర్ అండి. స్పాంజ్ R&D లిమిటెడ్ మూమెంట్ ఆఫ్ ఇండియా పాలన్స్లో ఉంది. దాంట్లో 30 years వర్క్ యాజ్ ఫోటోగ్రాఫర్ అండ్ సీనియర్ మేనేజర్ వరకు. అయితే ఐఎమ్ సఫరింగ్ విత్ ఈసోఫీలియా. 10 years నుంచి సార్ బాధపడుతున్నారమ్మా. 10 సంవత్సరాల నుంచి. మన దగ్గరకు వచ్చి ఎన్ని రోజులు సార్? 40 రోజులు. కనీసం 10 నెలలు కూడా కాదు, కనీసం 2 నెలలు కూడా కాదు, నెల 10 రోజులు. నెల 10 రోజుల్లో ఎంత మార్పు వచ్చిందంట? 80%, 80%. ఇంకా రావాల్సింది 20%. మరి ఆ 20% మీరు ఏం చేద్దాం అనుకున్నారు? అదే నేను మ్యాట్ ఎక్విప్మెంట్ కొనుక్కుని ఇంట్లోనే థెరపీ తీసుకుని కంప్లీట్గా నాతో పాటు మా ఫ్యామిలీ అంతా కూడా తీసుకోవాలని డిసైడ్ అయ్యి ఇక్కడ నసీమా బ్యాంక్ ఫస్ట్ నైట్ వచ్చింది. మేడం సార్ మీరు బుక్ చేసుకోండి, మీకు మంచిగా ఆఫర్స్ ఉన్నాయి అని ఆమె చెప్పగానే అంటే నేను బుక్ చేయడం జరిగింది. మీతో కూడా సంప్రదించి చేయడం జరిగింది. అంటే మీరు ఇప్పుడు తీసుకున్న మ్యాట్కి సంతోషంగా ఉన్నారా? చాలా సంతోషం, హ్యాపీగా ఉన్నాను సార్, చాలా హ్యాపీగా ఉన్నాను. అంటే మీరు ఇప్పుడు ఖర్చు పెట్టిన దాంతో పోలిస్తే ఇది అంత చాలా తక్కువ సార్. అది యాక్చువల్ రేట్ ఇస్ రీజన్ వెరీ రీజనబుల్. కామన్ పర్సన్ సార్, మేము బాగా ఇచ్చాం కాదు, మేము కామన్ పర్సన్. మా మేడం కూడా సింగరేణిలో చేశారు. మా మేడం కూడా అడుగుతున్నా ఎలా ఉంది. నమస్తే.
మీరు మీ యొక్క ఒపీనియన్ మీరు తీసుకున్నారు కదా, థెరపీ తీసుకున్నారు ఎలా ఉంది? దేవుడి దయ వల్ల నాకేమీ లేదండి, కానీ మా వారు వస్తున్నారు కదా అని వచ్చాను. నాకు కూడా కొంచెం హాయిగా తేలిగ్గా ఉంది. మీ సార్కి ఏదో ప్రాబ్లం ఉందన్నారు, గురక ఉంది కానీ గురక తగ్గలేదండి. పొట్ట తగ్గింది కాస్త, ఆత్మ తగ్గిందండి. అంటే 6 ప్యాక్స్ రావాలంటే తప్పకుండా మేడం, అది కూడా అంటే థ్యాంక్స్ టు మై హెల్త్ కేర్ సెంటర్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. నాకు కూడా వెరీ థ్యాంక్స్ పేపర్ అనుకుంటున్నాం మేము మా హెల్త్ సెంటర్కి. నసీమా బేగం, కస్తూరి అండ్ అపర్ణ స్పేర్, ఎవరు మిస్టర్ బహీం పాషా, వీళ్ళందరూ కూడా మా చాలా కోఆపరేట్ చేసి ఈ థెరపీ ఇవ్వడం జరిగింది. నిజంగా మేము చాలా రుణపడున్నాం మై హెల్త్ సెంటర్కి. యాక్చువల్గా ఇంతమంది ఛానల్ వచ్చారంటే యాక్చువల్లీ పబ్లిష్ ఇద్దాము నా పేపర్ ద్వారా, ఎందుకంటే పేపర్ మీడియా నాకు బాగా తెలుసు. కానీ మనిషి సార్ వద్దన్నాడు. సార్ మేము ఆల్రెడీ జనాలను కంట్రోల్ చేయలేకపోతున్నాం, ఇలాగ ఒకటి బిహైండ్ ది పీపుల్ తెలిస్తేనే కంట్రోల్ చేయలేకపోతున్నాం. ఇక హెల్త్ కేర్ సెంటర్ గురించి మేము పబ్లిసిటీ చేస్తే మేము తట్టుకోలేము సార్ అని చెప్పారు. అందుకనే నేను పబ్లిసిటీ మానేశాను. కానీ ఓన్లీ చిన్న ఆల్బమ్ తయారు చేశాను, సార్కి ఇచ్చాను, రైట్ చేశాను. అదనగా అంటే మనం వీళ్ళు మనకి ఎంతో ఉచితంగా ఏం చేస్తున్నాం, మనం ఏదైనా ఉచితంగా చేయాలని ఆశతో చేశాను. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ స్టిల్ చూడాలి కాదమ్మా, మనకి అంటే ఈ పబ్లిసిటీ నేను చేస్తాను అంటే మనది పబ్లిసిటీ ద్వారా వెళ్ళకూడదు సార్, మనది ఏదైనా రిజల్ట్ ద్వారా వెళ్ళాలి బయటికి అని చెప్పడం వల్ల, సరే మీకు ఎవరైనా ఇలా గెస్ట్ లో వచ్చినప్పుడు చూపించుకోవడానికి చెప్పడానికి చిన్న ఒక ఆల్బమ్ లాంటిది తయారు చేస్తానని చెప్పి మన కంపెనీ మీద, మన సెంటర్ మీద సార్ మనకి ఒక ఆల్బమ్ చేసి ఇవ్వడం జరిగింది. దీంట్లో దాదాపు 20 స్ట్రీట్స్ ఉన్నాయి. ప్రతి దాంట్లోనూ ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ వచ్చిన వాళ్ళు ఏం జరుగుతుంది, ఈ స్టోన్ ఏంటిది, ఇది ఇచ్చేస్తే చాలు. దీని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇక్కడ రాసి ఉంటుంది సార్. లోపలికి వచ్చిన దగ్గర నుంచి బయటకు వెళ్ళేంత వరకు సార్ మనకి ఎస్పెషల్లీ మన సెంటర్ కి డెడికేట్ చేయలేదండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, చాలా సార్. ఇంకోటి ఏంటంటే ఒకటి డబ్బు అందరి దగ్గర ఉంది అండి ఈరోజు, లేదని కాదు. కానీ ఏంటంటే సఫరింగ్ అండి, అంటే బాధ. ఇప్పుడు సార్ మీరు చెప్పిన జబ్బు అండి ఏంటంటే ఆస్తమా, రొప్పు, ఆయాసం అంటారు కదా, దానికి ఇంగ్లీష్ మందులు దానికి పరిష్కారం లేదండి. దానికి ఏంటంటే కీలవాతం ఉంటుంది. చాలా మంది కీలవాతం కూడా ఉంది. కీలవాతం కూడా ఇంగ్లీష్ మందుల పరిష్కారం లేదండి. తర్వాత సోరేసిస్ అండి. సోరేసిస్ అంటే ఒకటి గోకుడు ఉంటుందండి, చర్మవ్యాధి, అలర్జీస్, వీటన్నిటికీ పరిష్కారం లేదండి. మీకు బయట ఎన్ని రోజులు వెతికినా పరిష్కారం లేదు. ఈ థెరపీలో మాత్రం కంప్లీట్గా మీకు పరిష్కారం దొరుకుతుందండి. ఎందుకంటే మీకు అంటే దాని గురించి చెప్పాలంటే కొన్ని టైం ఎక్కువ తీసుకుంటుంది. మామూలుగా ఏంటంటే మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి అంటే దాని మీద ఏంటంటే వ్యాధి అట్లా ఏం లేదు అంటే చాయిస్ మీదేనండి. అంటే యాక్చువల్గా ఇంకోటి ఏంటంటే ఈ థెరపీ సెంటర్ మా దగ్గరకు వచ్చినప్పుడు ఎన్ని రోజులైనా ఉచితమేనండి. కానీ ఒకటి ఏంటంటే ఎవరైనా బిజీ పర్సన్స్ ఉండి ఫ్యామిలీకి, మేము మా ఫ్యామిలీకి మాకు హెల్త్ కావాలనుకునే వాళ్ళు మీరు పర్చేజ్ చేసుకోవడానికి కూడా మీకు అవకాశం ఉంది. అది కూడా ఏంటంటే బలవంతం ఏం లేదండి. మీ విల్లింగ్ ఉంటే మీరు తీసుకోవచ్చు, అంటే మీకు ఇష్టం ఉంటే. లేదు అంటే మీరు ఎన్ని రోజులైనా సరే థెరపీ సెంటర్లో మీరు ఉచితంగా ఆరోగ్యం పొందడానికి ఈ థెరపీ సెంటర్ మీకు అవకాశం ఇస్తాం. దాంట్లో ఎటువంటి తేడా ఏమీ లేదు. చూడండి, ఇన్హేలర్ పక్కన పెట్టేసాడంట, అంటే దాని అర్థం ఏంటి తెలుసా మీకు? మందులే మీకు ఈ థెరపీలు వస్తుంది. అది ఎవరికి వస్తుంది? ఎవరైతే దీర్ఘకాలికంగా ఎక్కువ రోజులు ఎవరైతే థెరపీ తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే అవకాశం వస్తుంది. మీరు చాలా మంది అంటే వచ్చిన 2-3 రోజులకి నొప్పులు తగ్గిపోవాలి, లేకుంటే మనలో ఉన్న రోగం తగ్గిపోవాలని అనుకుంటారండి. కానీ అట్లా రాదండి. ఇక్కడ దీంట్లో అంటే సహజ సిద్ధంగా జరగాలి. సహజ సిద్ధంగా అంటే న్యాచురల్గా జరగాలి. కాబట్టి అంటే మనకు స్లో ఉంటుంది. కావాల్సిందంటే ఓపికతో ఒక 2-3 గంటలు మీరు టైం పెట్టగలిగితే చాలు. ఆ విధంగా పెట్టినారనుకోండి మీరు క్రమక్రమంగా అంటే మీకు ఆపరేషన్స్కి ఇట్లా పోయినప్పుడు ఎంతో ఖర్చు వస్తుందండి. తర్వాత ఏంటంటే ఎప్పుడైతే మందులు లేదనుకోండి సైడ్ ఎఫెక్ట్స్ మిగులుతాయి. సైడ్ ఎఫెక్ట్స్ అంటే మీ శరీరంలో వేరే శరీరం అవయవాలు పాడగలుగుతుంది. తర్వాత ఇంకోటి అంటే మీకు డబ్బు కూడా మిగులుతుంది. ఇప్పుడు చూడండి, సార్ ఇక్కడ ఎంత కూర్చున్న సార్ కానీ ఈయన కానీ, సార్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి, వాళ్ళకి రీఎంబర్స్మెంట్ ఉంటుంది. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఎట్లండి?
కాబట్టి అంటే మీరు చూడండి, సారు దాదాపు 11 నెలలు అయింది తెరకు తీసుకోబట్టి. ఈ సార్ విజయ్ కుమార్ గారు మీరు 6,000 అంటే లెక్కేయండి, 10 నెలలకు లెక్కేయండి, 10 ఆరులు అవ్వాలి. సార్ మ్యాట్ కాస్ట్ ఎంత సార్ మీరు కొనింది? 55,000 అంటే వచ్చేసిందండి నా డబ్బులు. గుండె ప్రాబ్లం అనేది నాకు కొత్తగా ఉన్నప్పటి నుంచి కూడా ఉన్నది. పాల్పిటేషన్ అంటే గుండె దడతో నేను బాధపడుతుండేవాడిని. గుండె ఆగిపోయి లేవటం, తర్వాత డబల్ స్కిప్ చేయటం. మా అన్న కూడా నాకు ఉండడానికి తెలుసండి. ఆయన అంటే 3 లక్షల రూపాయలు మిగలటమే. కాబట్టి ఆ గుండె ఆపరేషన్ విషయం కూడా ఆ సాక్ష్యాన్ని నేను కలిగి ఉన్నా అని చెప్పి మీరందరూ కూడా దీని అందరూ నిజమైన విశ్వాసం ఉంచండి, నమ్మండి, ఆరోగ్యం పొందండి. అంటే చూడండి, దీని అర్థమేనండి, అప్పుడు మీ సంపాదన మీరు మీ పిల్లలు తినగలుగుతారు ఎప్పుడు? ఆరోగ్యం ఉన్నప్పుడు. ఆరోగ్యం లేనప్పుడు మీరు సంపాదించిన సంపాదన ఎవరికి పెట్టాలి? అందుకే ఒక సామెత ఉందండి, ఏముందని తెలుసా? పాసి పనులు సంపాదిస్తే బంగారు పనులు తినాలి. అంటే మనం తినక ఏం చేస్తామండి? సంపాదిస్తాం. కానీ లాస్ట్కి ఎవరికి పెట్టాలి? మేము ఇచ్చేది దీనికి 5 సంవత్సరాలు వారంటీ ఇస్తామండి. 5 సంవత్సరాలు ఇస్తాం. కానీ అంటే ఒక ఫ్రిడ్జ్ ఉందండి, 5 సంవత్సరాలు ఇచ్చాడు, 10 సంవత్సరాలు పనిచేస్తుందని అర్థం అండి. కాబట్టి అంటే మేము 5 years ఇస్తామండి దీనికి. 5 years వరకు దీని వరకు పూర్తి కంప్లీట్గా మాదే బాధ్యత. ఏదైనా మీకు రిపేర్ వచ్చినా ఏదైనా వచ్చినా మేము చేసి ఇస్తాం దీనికి. 5 years తర్వాత మీరు ఏదైనా వస్తే దానికి మనీ పెట్టుకోవాల్సి వస్తుంది. 5 years వరకు దీనికి గ్యారంటీ వారంటీ ఇవ్వడం జరుగుతాం. కాబట్టి అంటే ఆ విధంగా లెక్కేసుకుంటే మీరు ఒక మనిషికి వచ్చేసి 10,000 రూపాయలు మాదిరి 10,000 లాగా 5 members ఉంటే 5 సంవత్సరాలకి మీకు కంప్లీట్గా ఆరోగ్యాన్ని ఇస్తా ఉందండి ఇద్దరికి. ఇంకోటి అంటే దీనికి మోడల్ రావండి. ఒక మాట్లాడని డాక్టర్ మీ ఇంట్లో ఉన్నట్టే. మాట్లాడని డాక్టర్ ఏది? కాబట్టి కంప్లీట్గా మీకు ఆరోగ్యం దొరుకుతూ ఉంది. కాబట్టి అంటే ఈ థెరపీ మీరు తీసుకుంటే ఇక్కడ ఉచితం. ఒకవేళ లేదు అంటే మనం బిజీగా ఉంటాం, మా ఇంట్లో అందరికీ ఆరోగ్యం అవసరం అనుకుంటే కూడా మీరు తీసుకోవచ్చు. అది కంపెనీ ఆర్డర్ పెట్టి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఒకటి అంటే మీకు ఇది సంక్రాంతి వరకు మాత్రమే 52,500 అండి. పిగ్మెంట్ తీసుకుంది అది ఉందండి, తీసుకోవచ్చు. స్తోమత లేదనుకుంటే మీరు ఎన్ని రోజులు వచ్చినా సరే మీరు ఉచితంగా థెరపీ తీసుకోవచ్చు. దీంట్లో మళ్ళీ మీరు తీసుకోలేదు కదా అని మీకు ఏమి థెరపీ ఇవ్వకపోవడం అట్లా జరగదండి. మీకు ఎన్ని రోజులు తీసుకున్నా ఉచితం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అనేది ఒకటి ఉంటుందండి, యాంటీ రేడియేషన్ వర్క్ చేస్తుంది. తెచ్చాను నా బ్యాగ్. ఇది పెండెంట్ అండి, ఇది కూడా ఒక స్టోన్ అండి. ఇది ఏంటంటే మనకు సెల్ ఫోన్ మనం వాడతాం కదండి, టీవీ, ఫ్రిడ్జ్ ఇవన్నీ వాడతాం కదా, దాంట్లో వచ్చే అయాన్స్ ఏంటంటే మనకు పాజిటివ్ అయాన్స్ అండి. యాంటీ రేడియేషన్గా వర్క్ చేస్తుంది. ఇది మనకి సెల్ ఫోన్ ఉందనుకోండి, మనకు రేడియేషన్ ఉంటుందండి, అది యాంటీ రేడియేషన్గా మనకు వర్క్ చేస్తుంది. ఇది చాలా దీంట్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మనకు టీవీ, ఫ్రిడ్జ్, కంప్యూటర్ ఇట్లా దీంట్లో వచ్చేదంతా మనకు పాజిటివ్ అయాన్స్ అండి. దీంట్లో వచ్చే నెగిటివ్ అయాన్స్ అంటే దాని నుంచి మనకు ప్రొటెక్షన్ ఉంటుంది. మనం జోబులో వేసుకోవచ్చు, ప్లస్ వచ్చేసి మనం చేతి కట్టుకోవచ్చు, మెడలు కూడా వేసుకోవచ్చు. ఇది కూడా మీకు ఏంటంటే ఈ సంక్రాంతి వరకు మాత్రం ఇవ్వడం జరుగుతుందండి. ఒక స్టోన్ ఒకటి వచ్చేసి మున్సిపల్ దాల్ స్టోన్, ఒక బ్రాస్లెట్ అంటే స్టోన్ అండి. ఇది కూడా ఒక స్టోన్ అండి. ఇది ఉంది కదండి, ఇది బ్రాస్లెట్ అంటే మనము మామూలుగా ఇప్పుడు గోల్డ్ అవన్నీ వేసుకుంటాం కదా, దాంట్లో ఆరోగ్యం ఉంటుంది, కానీ దీంట్లో ఆరోగ్యం ఉంటుందండి. ఈ స్టోన్లో కూడా మనకు నెగిటివ్ అయాన్స్ వస్తాయండి దీంట్లో కూడా. కాబట్టి అంటే ఇది ఎప్పుడు మనము అంటే చేతికి ధరించుకోవచ్చు అండి. ఇది మనకు ఈ బ్రాస్లెట్ ప్లస్ ఇది యాంటీ రేడియేషన్గా వర్క్ చేసేటువంటి ఇది మనకు పెండెంట్ 9 ball 3 ball ప్లస్ సిట్టింగ్ ప్యాడ్ మ్యాట్ మొత్తం 6 items వస్తాయండి. 6 items మేము ఈ సంక్రాంతి వరకు మాత్రమే వెళ్తాము. ఈ తర్వాత సంక్రాంతి తర్వాత 9 ball 3 ball అనేది ఇవ్వడం జరుగుతుంది, కానీ ఈ ఐటమ్స్ ఇవ్వడం జరగదు. తర్వాత 55,000 సంక్రాంతి తర్వాత మీకు కాస్ట్ అవుతుంది. ఒకవేళ మీకు స్తోమత తీసుకోవచ్చు, లేదంటే థెరపీ రెగ్యులర్గా వచ్చి మీరు ఉచితంగా ఆరోగ్యాన్ని తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చాలా మంది వచ్చి అడిగారు, ఏంటి మేము తీసుకోవాలనుకుంటున్నాము, మన ఆఫర్ అయిపోయింది ఎలా అని. బట్ నేను సార్ దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. సార్ కూడా సానుకూలంగా స్పందించి 15 రోజులు మనకి ఈ ఆఫర్ని ఎక్స్టెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ అండి. ఇంకోటి ఏంటంటే నేను ఈ జనాభా చూసి నాకు ఒక ఆలోచన వచ్చిందండి. మీకు ఇంకా కొన్ని బెడ్స్ పెంచాలనే ఆలోచన ఉందండి. బెడ్స్ అంటే 19 బెడ్స్ ఉన్నాయండి, 19 బెడ్స్ ఉన్నాయి. ఇంకొక 5 బెడ్స్ పెంచాలనే ఆలోచన ఉంది. అంటే 25 చేయాలనే ఆలోచన ఉంది. అది కూడా ఏంటంటే నాకు చూసిన తర్వాత అంటే మీరు ఇంకా కొంతమందికి మంచి ఆరోగ్యం ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మీరు తొందరగా అంటే థెరపీ తీసుకొని ఇంటికి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. అది 5 బెడ్స్ పెంచాలని ఆలోచన, అది కూడా తొందరగానే చేస్తాను. థ్యాంక్ యూ. ఈవినింగ్ అదే సరే రండి సార్. ఈ మేడం ఎప్పుడైనా మనకి టెస్ట్ మనీ చెప్తే ఈ మేడంతో పాటు ఇక్కడ ఉన్న సగం మంది ఏడ్చేస్తారు, ఏడుస్తూనే ఉంటారు. మరి అది ఎందుకో తెలీదు. ఈ మేడం చెప్తా ఉంటే ఎప్పుడు నా కళ్ళంటే నీళ్ళు రాని కూడా ఎందుకు వచ్చేస్తా ఉంటాయి. ఎందుకంటే ఆమె పడిన బాధ తప్పన ఏం లేదు. నమస్తే అమ్మ, మీ అందరికీ నమస్తే అండి. సుజాత నగర్ మాది, దుర్గా నా పేరు. మోకాళ్ళ నొప్పులు 3 సంవత్సరాల నుంచి బాధపడుతున్నానండి. సంవత్సరం నుంచి ఇంటికే పరిమితమైందండి. ఎన్ని హాస్పిటల్ పెట్టినా ఎక్కడికైనా ఏ ఆయుర్వేద మందులైనా ఎన్నైనా తిన్నానండి. నేను ఆ బాధ మా వారు చెబుతా, ప్రతికి వచ్చినాక సంతోషం అనేది నేను చెబుతాను. ఎందుకంటే ఆ బాధ చెప్పాలంటే ఇంకా నేను ఓపిక అనేది తలుచుకుంటేనే భయంకరమైన ఓపిక, అది అలాంటిది ఉండేదండి. నా గురించి పెద్దవారు కూడా, మా మామగారు కూడా ఏడ్చారండి. ఎక్కడికో తిప్పారు, ఎన్నో మందులు తిన్నాను. అన్ని మందులు తిన్నా కూడా గర్భసంచిలో గడ్డలైనా కూడా గర్భసంచి కూడా తీపిచ్చారు. కొత్తగూడెం సునీల్ డాక్టర్ గారని ఇక్కడికి తీసుకొచ్చారు. కాలుకు వచ్చి 2,20,000 అయితే అమ్మ, 2 కాళ్ళు ఆపరేషన్ చేయాలా, ఆపరేషన్ స్టేజ్కి వచ్చేసింది అని చెప్పారండి. కమ్మరు 6 నెలలు వాడానండి. ఆయుర్వేద మందులు ఒక 3 నెలలు వాడానండి. విజయవాడ తీసుకెళ్లారు, 3 నెలలు అయ్యి వాడానండి. తిరుపతి తీసుకెళ్లారు, మొన్న ఇక్కడికి వస్తుంటేనే తిరుపతి తీసుకెళ్లారు. తిరుపతి కూడా అసలు నడవలేని పరిస్థితి, తీసుకుపోలేని పరిస్థితి, ఆటో ఎక్కలేను, బస్సులు ఎక్కలేను. లాస్ట్కి ట్రైన్ ఎక్కలేకపోతే ట్రైన్ కూడా కదిలేసిందండి. ఇక ఆశలు వదులుకున్నామండి. ట్రైన్ కూడా పోలేమో నా ఆశలు. అదేదో నా అదృష్టం కొద్దిగా 4 పెట్టెలు పోయినాక మళ్ళీ ఆగేసరికి తక్కువ ఏదో ఒక పెట్టెలోకి ఎక్కేసానండి. నా గురించి చాలా మంది ఎంతో బాధపడ్డారండి. మా బంధువులే కాకుండా బయట చూసే వాళ్ళు కూడా ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి, ఇట్లా అయిపోయింది, ఇలా అయిపోయింది, ఈ వయసులోనే ఇలా అయిపోయింది. డాక్టర్లు కూడా స్టన్ అయ్యారండి చూసి, ఎక్స్రే చూసి అబ్బా అనుకున్నారండి. వాళ్ళు 78 సంవత్సరాలకు కూడా అట్లా అరగలేదమ్మా, అట్లా అరిగిపోయినాయి. వయసు చూస్తే చిన్న వయసు, ఇప్పుడు ఆపరేషన్ చేస్తే మళ్ళీ 15 సంవత్సరాలకి మళ్ళీ 2వ చేయాలా అని చెప్పారండి. ఉండేది ఒక్కడే వెళ్తా ఉండేది బండి మీద. వెళితే వాళ్ళు ఆంటీని తీసుకురాపోయారా, పిన్నిని తీసుకురాపోయారా, అక్కని తీసుకురాపోయారా, ఫంక్షన్కి అనేదంట. ఇంటికి వచ్చినాక అంటే నాకు బాధ వేసేది. బండి ఎక్కలేవను. ఒక 2-3 ఫంక్షన్లకు పోతే అలాంటి పెద్దవాళ్ళు లేచి కూర్చోమ్మని కుర్చీ ఇచ్చేది. నాకు మనసు బాధ అనిపించేది. అయినా కూడా నేను 2-3 ఫంక్షన్లకు వెళ్ళి అనిపించి నాకు బాధ అనిపించి ఇంటికే పరిమితమైనా. నేను ఫంక్షన్లకు కూడా వెళ్ళలేకపోయినా. పిల్లలను చూద్దామని కూడా పిల్లల కాడికి కూడా వెళ్ళలేకపోయినా. వాళ్ళే వచ్చి నా కాడికి వచ్చి చూసేది. అలాంటి పరిస్థితుల్లో నేను 5 లక్షలు అనేసరికి అక్కడికి నీకేం పర్వాలేదు, నేను చేపిస్తా, ఎట్లా కట్ట చేపిస్తా, కాళ్ళు లేచినా కూడా నేను ఆలోచించుకునేది 5 లక్షలు పెట్టినా కాళ్ళు అనేది కాళ్ళు కూడా పోతాయి ఆపరేషన్ చేస్తే అని చెప్పేది ఒకళ్ళు. కొంతమంది అనేది ఆ వయసులో ఇంట్లో ఉంటుంది, ఏదో ఒకటి చేయరాదండి ఆ అమ్మాయికి, బయట కట్టుకుంటే తిరిగిద్ది అని ఒకళ్ళు అనేది. నానా రకాలు పడినా కూడా మైండ్ నాకు ఎంతో ఇది అనిపించింది. కూర్చున్నా నొప్పులే, పడుకున్నా నొప్పులే, నైట్ నిద్రపోయేది. కూర్చొని కాళ్ళు చాపుకొని గోడలు కానుకొని నొప్పునేది బాగా. వాటర్ తాగితే మనిషి బాత్రూమ్ తీసుకోవాలా. ఇప్పుడు నేను చెప్తున్నా, మా వారు 2 పిల్లలు లేరు, ఇటు బయటకు వెళ్ళారు. ఈ జీవితం ఎందుకు, 5 లక్షలు పెట్టినా కాళ్ళు సెట్ అయితేయో సెట్ కావో అనే ఆలోచన వచ్చేసింది.
చచ్చిపోవాలనే ఉద్దేశమే వచ్చింది నాకు. ఎంతమంది ఏది చెప్పినా కూడా పక్కపటి భక్తుడిని నీకెందుకు నేనున్నా అని చెప్పినా కూడా నాకు చనిపోవాలా, చనిపోతేనే నా బాధ పోద్ది అన్న ఉద్దేశంతో నేను ఉన్నా. అదే ఒక రోజు కర్ర తీసుకొని చీర ట్యాబ్కి చుట్టేసి కుర్చీకి పెట్టి ఎక్కలేకపోయాని మనాది పడేసి మళ్ళా నేను ఫ్యాన్ నుంచి చీర తీసుకొని ఇంతగానో మంచి భర్త ఉన్నాడు కదా, నేను చనిపోతే మళ్ళీ ఆయనకు పేరు వస్తుందేమో, ఇద్దరు పిల్లలు పెళ్ళైపోయారు, భార్యాభర్తలు గొడవ పడ్డారేమో అనిపించింది. నా కాడికి పెద్దోళ్ళు అత్త మామూలు ఉన్నారు, వాళ్ళకి పేరు వస్తుంది అనే ఉద్దేశం మీద మళ్ళీ ఆలోచించుకున్నా. నేను ఎన్నో ఆశలతో ఆలోచించుకున్నా. మళ్ళా ఒక మైండ్తో మామయ్య మన ఇక్కడ థెరపీ సెంటర్ అని వచ్చినాక 10 రోజులు వచ్చేసారు. 10 రోజులు వచ్చినాక మళ్ళీ నన్ను తీసుకుని వచ్చారు. ఇటు సంగతమ్మ ఇట్లా పోదాము ఇటు అని తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చేటప్పుడు మట్టికి నేను మెట్లు కూడా ఎక్కలేకపోయినా, సంచి కూడా పట్టుకోలేకపోయినా, ఇంతసేపు కూడా నేను నిలబడలేకపోయినా. బాత్రూంలో స్నానం చేయాలన్నా కూడా మనిషే నీళ్ళు పెట్టేది, నన్ను తీసుకుపోయి బాత్రూమ్ కనీసం ఒంటి మీద బట్టలు కూడా నిలబడి కట్టుకోలేకపోయినా. ఇంట్లో ఒకటికి వచ్చేసి కాసేపు కూర్చొని మళ్ళీ గోడలు పట్టుకొని ఏదో ఒకటి పట్టుకొని బట్టలు వేసుకునేది. అలాంటి పరిస్థితి నాది, ఘోరమైన పరిస్థితి. ఏదైనా కూడా నరకం అనేది పడ్డ వాళ్ళకి తెలిసిద్దమ్మా. నేను ఎన్నో అనుభవించిన, ఏ హాస్పిటల్కో తీసుకెళ్లారు, బస్సులు ఎక్కలేకపోయినా ఇట్లా భుజాల మీద చేతి చేసుకొని తీసుకెళ్లారు నన్ను. ఇప్పుడు ఈ థెరపీకి వచ్చినాక నేను చాలా హ్యాపీగా ఉన్నామ్మా. సార్ చెప్పినట్టుగా నేను చేశాను. ఓ 15 రోజులు వచ్చినాక ఒక పూట తీసుకున్నప్పుడు, ఒక అర్ధగంట తీసుకున్నప్పుడు రిజల్ట్ అనేది తెలియలేదు. మళ్ళా సార్లు చెప్పారు, సరే అమ్మ సీరియస్ తీసుకో, 2 పూటలు వచ్చి తీసుకో అని అన్నారు. 2 పూటలు తీసుకున్నాక 15 రోజులకి కొంచెం బాగా మంచిగా ఉందండి. తర్వాత మళ్ళీ నిమ్మలంగా నేను వచ్చినప్పుడు కొంచెం ఇంతమంది జనం లేరండి, 100 లోపులోనే ఉన్నారు. ఇప్పుడు ఒక్కసారే 10ంటికి వస్తే 5 గంటలు అవుతుంది. నేను తీసుకునేసరికి ఒకసారే తీసుకుంటున్నా. సరేలే ఇప్పుడు ఈ ఆఫర్ పెట్టారు కదా, అర్ధగంట తీసుకుంటేనే నాకు కొంచెం ఇప్పుడు ఈ 48 రోజులకి ఇది ఈ మాత్రం నడగలుగుతున్నా, ఇంత మాత్రం నేను ఇంట్లో పనులు చేసుకోగలుగుతున్నా. అదే మ్యాట్ కొనుక్కుంటే ఇంట్లో ఉంటే గంటకి 4 గంటలకు 1 గంట తీసుకుంటే ఇంకా మంచిగా ఉంటానేమో అని అన్న ఉద్దేశం వచ్చేసి మా వారు అందరం తీసుకోవచ్చు, తీసుకున్నాము ఎట్లా అని బుక్ చేశారండి ఈ మ్యాట్ గురించి. అందరికీ నమస్కారం అండి. సరే ఆమె బాధ చెప్పింది. సరే కట్టుకున్న తర్వాత భార్యాభర్తల బాధలు అనేవి ఇద్దరం పంచుకోవాలా. ఎవరైనా సరే తల్లిదండ్రులతో పాటు భార్యని కూడా వారి కొన్నటువంటి బాధలను మనం తట్టుకోగలగాలి. ఆమె చెప్పినట్టుగా ఇవన్నీ వాస్తవాలే. దాని తర్వాత ఒకరోజు మా అమ్మగారు మా నాన్నగారు కూడా వాళ్ళకి తెలిసి ఇక్కడ రావడం జరిగింది. ఆ తర్వాత మా నాన్న నాకు చెప్పకుండా వచ్చి వాళ్ళ కోడలికి చెప్పిండు. ఎందుకంటే నేను చెప్తే ఇవన్నీ నువ్వు తిడతానని చెప్పి నిమ్మలంగా ఆమెకు చెప్పి తీసుకొచ్చిండు. దాని తర్వాత డైలీ నేను రావడం జరిగింది. ఆమెను తీసుకురావడం, ఒక్కో రోజు నాకు వీలున్న రోజు తీసుకురావడం, ఇక్కడ తిప్పి వెళ్ళటం. నేను టెంట్ హౌస్ వ్యాపారం చేస్తానండి సుయాత్ నగర్లో. నాకు వీలున్నప్పుడల్లా తీసుకొస్తా ఉన్నాను. క్రమేణా రోజు ఆమెకు కొద్దిగా మార్పు కనపడ్డది. పూర్తిగా కుర్చీలోంచి కూడా లేవటానికి నేను చేపెట్టి లేపాలా, లేపితే నిమ్మలంగా పోయి పని చేసుకుంటుంది. పడుకున్నామని కూడా నేను చేపెట్టి లేపాలా, అంత ఇదిగా ఉండదా. ఈ ఎండాకాలం చేపించాము, అయినా కానీ మళ్ళీ ఇప్పుడు అదే స్థితిలో ఉన్నాయి. లాస్ట్కి అంతా తిరిగి హైదరాబాద్ తీసుకెళ్ళి గురువారెడ్డి గారి హాస్పిటల్కి చూపించాము. ఆపరేషన్ చేపించడం తప్ప వేరే మార్గం లేదన్నారు. లాస్ట్కి సరే ఇక ఆఖరిగా అదే ఆలోచన చేసుకొని ఈ ఎండాకాలం ఎట్లా చేసైనా అప్పు చేసైనా చేపిద్దామనే ఆలోచనలో ఉన్నాను. ఎందుకంటే మనం ఎంత సంపాదించినా ఏం చేసినా ఆరోగ్యం అనేది మనిషి ఆరోగ్యంగా లేకపోతే మనం ఎంత సంపాదించినా ఏది చేసినా అది వృధానే. కాబట్టి నేను ఎంత బయటికి పోయి ఏది సంపాదించినా ఎంత పేరు తీసుకొచ్చినా 5,000 సార్.
అది కింద 5,000 లైట్ దీని అంత ఉంటుంది కరెక్ట్గా. ఒక్కసారి వచ్చిందంటే బొమ్మలు వచ్చి తోలు కూడా కొడతారు. ఈ స్లో స్టడీ ఫిక్స్ ద రేస్. అవి తీసుకుంటున్నా కూడా నాకు తగ్గిదో డబ్బా మీద నేను అట్నే వారం రోజులు అనుకున్నా. వచ్చిన వారం సరే మీ డబ్బా మీద పేరు కూడా నేను ఉండిపోయాను. తర్వాత కొంచెం తేడా వచ్చేసరికి దాన్ని సీరియస్ తీసుకున్నాను. కాఫీ పెట్టుకున్నాక 4 గంటల స్నానం చేయాలి. ఉంచాను సార్ గిఫ్ట్ మనసులో పండుకొని లేసేటప్పుడు పట్టేస్తుంది. ఇదివరకు ఎవరి పనులన్నీ స్టోన్స్ అన్నారు కరెక్ట్. 52 ఏంటండి అంతేనంటారా? చూడండి మేడం ఏమంటారు, నేను ఎక్కువ కదండి 52,000 అంటే నేను పెట్టిన డబ్బుల్లో ఇది చాలా తక్కువ అంటుందండి. తక్కువేనండి. మీరు హ్యాపీగా తీసుకుంటారా? సంతోషంగానే మేడం సంతోషంగానే తీసుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే డబ్బు కథగా అట్లా వదిలేసేయండి. కానీ ఆమె ఎంత సఫర్ అయిందండి, ఏడుస్తూనే ఉంది. అంటే ఎంత బాధ ఉంటే ఆమె అంత ఏడుస్తుందండి. కాబట్టి అంటే ఆ బాధ ఆమెకి ఈ థెరపీలో తీరుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. Last but not least, madam, please get yourself up. అప్పటి నుంచి బాధపడుతున్నాం. 4 సంవత్సరాల నుంచి మందులు వాడుతూనే ఉన్నాం. సూర్య గారు, సునీల్ గారు 50 రోజులు అవుతుంది. చాలా బాగుంటారు. అయితే అంతకుముందు కనీసం ఒక 5 మినిట్స్ కూడా ఇక్కడ నిలబడలేకపోయేది. అంటే కాసేపు కూర్చుంటేనే మళ్ళీ నిలబడగలుగుతాను అనమాట. అట్లా ఒకరి చిప్పలు అడిగాను అనమాట. అట్లా 2 కళ్ళకు ఆ బాధ మీద బాధపడుతుంది. మేము మార్కెటింగ్ పేరు ఊరికి తిరిగేటండి మాది. తిరగలేకపోతున్నాం, మెట్లెక్కలేకపోతున్నాం. ఆపరేషన్ తప్పదు. నీకు 2 రోజులు కూలీలు మిగుతావే బాబు, ఆపరేషన్ చేయించుకోమన్నాడు సునీల్ గారు. అదృష్టవశాత్తు ఈ కంపెనీ స్టాక్ అయింది. తీసుకొచ్చాను.